తిరుపతి జిల్లా పెనకలూరు మండలం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పెనకలూరు మండల సమితి ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం దగ్గర నిరసన తెలిపి ఇన్ఛార్జ్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వేకోట నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, మండల పార్టీ కార్యదర్శి గానిగపెంట ఆదినారాయణ మాట్లాడుతూ సింగారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ గడ్డమీదపల్లి హరిజనవాడలో వీధి లైట్లు వెలుగక దాదాపు 4 నెలల నుండి చీకటి పరిస్థితుల్లో ఉండగా ఎన్నోసార్లు గ్రామ పంచాయతీ కార్యదర్శికి వివరించగా గ్రామ సమస్యలు పట్టించుకోకుండా ఉండటం వలన రాత్రిపూట చీకటి పడటంతో మబ్బు ఉండటంతో గ్రామం చుట్టుప్రక్కల కంప చెట్లు ఉండడంతో రాత్రిపూట ఎక్కడ విషపురుగులు కరుస్తాయోనని గ్రామ ప్రజలు అనుక్షణం భయభ్రాంతులకు గురవుతూ ఆవేదన చెందుతున్నారని అన్నారు. పంచాయతీకి సంబంధించినటువంటి అధికారి జి మహేష్ మాత్రం సదరు దళిత గ్రామంలో వీధి లైట్లు వేశామని దొంగ బిల్లులు సృష్టించి 10/10/2025 తేదీన 1,41,358 రూపాయలు, 21/9/2025 తేదీ 25,336 రూపాయలు, 26/12/2025 తేదీన 59,161 రూపాయలు మొత్తం 2,25,852 రూపాయలు పంచాయతీ డబ్బులను దోచుకుని ప్రభుత్వాన్ని, గ్రామ ప్రజలను మోసం చేస్తూ దళితుల గ్రామాన్ని పట్టించుకోకుండా కాంట్రాక్టర్లకు తొత్తులుగా మారి ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి పంచాయతీ కార్యదర్శి జి మహేష్ పై మరియు కాంట్రాక్టర్ పై వెంటనే పై అధికారులు విచారణ జరిపి వాళ్లపై తగు చర్యలు తీసుకుని గ్రామానికి వీధి లైట్లు వసతి కల్పించి గ్రామ ప్రజలను భయప్రాంతులకు నుండి కాపాడవలసినదిగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా అధికారులను హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో గ్రామ ప్రజలను కలుపుకొని మండల ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలియజేసుకుంటున్నాము. కార్యక్రమంలో పాల్గొన్నవారు మండల పార్టీ సహాయ కార్యదర్శి ఈరినారాయణ, రేవూరు శంకరయ్య, ఈ నర్సింహులు పాల్గొనడం జరిగింది. అతను లేని పక్షంలో ఏంటి మాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంటే రాజకీయ నాయకులు ఒత్తులు ఉంటే గ్రామ ప్రజలు పనిచేయాలా మాట్లాడి వెంటనే దాదాపు 2,25,852 రూపాయలు పూర్తి పంచాయతీ డబ్బు తీసుకొని పంచాయతీ పనులు చేయమంటా మన ప్రజలను మోసం చేసుకున్నటువంటి ఇటువంటి రూపాయల మీరు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రజల పక్షాన్ని మేము మాట్లాడతాం. అవసరమైతే గ్రామ ప్రజలను అందరినీ కూడా ఈ మన ఎంపీడీఓ కార్యాలయం తీసుకొచ్చి దాంట్లో కూడా పెడతాం. ఎందుకంటే గ్రామ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చూస్తూ తిరుపతి జిల్లా పెనగలూరు మండలంలో ఈ పెనగలూరు మండలంలో పంచాయతీ సింగారెడ్డిపల్లి పంచాయతీలో ఉన్నటువంటి గడ్డమీదపల్లి హరిజనవాడలో దాదాపు 4 నెలల నుండి వీధి లైట్లు వెలగని పరిస్థితి. ఇటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కూడా పంచాయతీ కార్యదర్శికి విన్నమించుకున్న పంచాయతీ కార్యదర్శి పట్టించుకోకుండా పట్టనట్లుగా వ్యవహరిస్తూ రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తూ ఇక్కడ ఉన్నటువంటి దళితులను పట్టించుకోకుండా ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి జి మహేష్ అనే వ్యక్తిని వెంటనే ఇప్పుడున్నటువంటి తిరుపతి కలెక్టర్ గారు విచారణ జరిపి సస్పెండ్ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక 4 నెలల్లోనే అతను దోచుకున్న డబ్బులు 2,25,852 రూపాయలు ప్రజలు డబ్బు దోచుకొని పంచాయతీ డబ్బులు దోచుకొని ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి
ఇటువంటి పంచాయత్ సెక్రటరీ పి మహేష్ గారిని వెంటనే జిల్లా కలెక్టర్ గారు సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి ఆ గ్రామానికి వెంటనే గ్రామానికి వెంటనే ఈ లైట్లు వసతులు కల్పించి గ్రామ ప్రజలను మీరు ఆదుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఇప్పుడు మండల్ ఎంపీడీఓ గారికి వినతి పత్రం అందజేయాలని ఇక్కడికి వస్తే ఆయన లేడు, ఇన్ఛార్జి గారు ఉన్నారు. ఇన్ఛార్జి గారికి కూడా వినతి పత్రం ఇచ్చినాము. వెంటనే ఈయనైనా ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జి గారు కూడా స్పందించి గ్రామ ప్రజలను ఆలోచించి దృష్టిలో పెట్టుకుని రాత్రిపూట భయపడుతున్నటువంటి గ్రామ ప్రజలకు మీరు వీధిలో ఇట్లేసి వాళ్ళను కాపాడవలసిందిగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గారిని తెలియజేసుకుంటున్నాం. లేని పక్షంలో గ్రామ ప్రజలను అందరినీ కలుపుకొని ఇక్కడికే వచ్చి ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము అధికారులకు హెచ్చరిస్తున్నాం. నా పేరు జ్యోతి చిన్నయ్య, రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శిని. ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ కార్యదర్శి గానిగిపెట్టి ఆదినారాయణ, సహాయ కార్యదర్శి ఈరి లక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు మరి శంకరయ్య పాల్గొనడం జరిగింది.